కేంద్రంలో ఎన్డీఏ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి పాలన వచ్చి 6 ఏళ్ళు గడిచింది. నరేంద్ర మోడీ గారు రెండవసారి గెలిచి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా మనం నరేంద్ర మోడీ గారి ఇందాక మనం చేసినట్టుగానే ప్రస్తావించుకున్నట్టుగానే అసలు మౌలికమైన విషయాల్లోకి వెళ్దాం. ఈ 6 ఏళ్ల పాలనకు సంబంధించి ముఖ్యంగా ఈ మధ్య ఈ కరోనా సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఆత్మనిర్భర భారత్ అని, సెల్ఫ్ రిలయన్స్ ఇండియా అని ఒక కొత్త స్లోగన్ని ముందుకు తీసుకొచ్చారు. ఒకవైపు ఏమో ఎఫ్డిఐలకి 49% నుంచి విదేశీ పెట్టుబడులను పెంచేసేసి అసలు మన కంపెనీలకి ద్వారాలు తెరిచి ఈ విధానం అమలు చేయటం ఏమిటి, ఇంకొక వైపు ఆత్మనిర్భర భారత్ అని మన స్వావలంబన ముఖ్యము అని చెప్పేసి అంటాం ఏమిటి, అసలు ఇందులోని ఈ నినాదంలోని మతలబు ఏమిటి అనే దాని మీద ఒక విశ్లేషణ, మౌలికమైన విశ్లేషణ. అంటే ఏదో పైన మోడీ పాలనలో అది ఇట్లా ఉంది ఇది ఇట్లా ఉంది అని కాకుండా, అది చేశాడు ఇది చేశాడు అని కాకుండా అసలు బేసిక్స్ దగ్గరికి వెళ్ళి మనం దీని మీద మనం ఉషా గారిని అడుగుదాం. సార్, ఈ ఆత్మనిర్భర భారత్ స్వాతంత్రోద్యమంలో కూడా మనం సెల్ఫ్ రూల్ అని, మన సార్వభౌమత్వం కోసం పోరాటం అని, ఇట్లా మన సెల్ఫ్ డిటర్మినేషన్, జాతులన్నిటికీ స్వయం నిర్ణయాధికారం ఉందని ఇట్లా మనం చెప్పుకునేవాళ్ళము. ఇప్పుడు స్వాతంత్రోద్యమం నాటి ఆ నినాదానికి, మోడీ గారి నినాదానికి, స్వాతంత్రోద్యమంలో పాల్గొనని ఆర్ఎస్ఎస్ వాళ్ళ మోడీ నినాదానికి అసలు విచిత్రంగా సంబంధము లంకె ఏర్పడినట్లుగా ఉన్నది. ఇది నాటకమా? ఇందులో అసలు మౌలికమైన తేడా ఏంటి? ఈ నినాదంలోని నిజానే ఏంటి అసలు? ఇప్పుడు స్వావలంబన ఒక విధానంగా మేము అనుసరిస్తాము, స్వావలంబన భారత్గా దీన్ని మారుస్తామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు దాకా స్వావలంబన వాళ్ళు అనుకున్నట్టుగా ఉనికిలో లేదని అనుకోవాలి మనం. మోడీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రిగా రెండోసారి గెలిచినాక ఏడాది పరిపాలన తర్వాత కరోనా సందర్భంగా నినాదం ఇస్తున్నారు. ఇది పాలసీ మ్యాటరు. స్వావలంబన, సెల్ఫ్ రిలయన్స్ అనేది ఒకవైపున రిలయన్స్ కంపెనీ మల్టీనేషనల్ కంపెనీలతో ఒక దళారీ సంబంధాలు పెట్టుకొని, రాఫెల్లో మొన్ననే మనం స్పష్టంగా చూసాం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని ఇద్దరు కలిసి జాయింట్ వెంచర్గా పెట్టడం, ఇవి చూస్తున్నాం. అంటే రిలయన్స్ కంపెనీ కూడా సెల్ఫ్ రిలయన్స్ గురించే మాట్లాడుతుంది. ఇది మోడీ సెల్ఫ్ రిలయన్స్, రిలయన్స్ కంపెనీ రిలయన్స్ లాంటిది. అయితే మీరన్నారు మౌలికమైన విషయాల్ని మనం పరిశీలిద్దామని. అయితే అది ఎట్లా మౌలికమైన విషయాలు అన్నప్పుడు ఒక పాలసీ ఏదైతే ఉంటుందో ఆ పాలసీకి అనుగుణంగా వీళ్ళ ప్రోగ్రాం అంతా ఉంటుంది, కార్యాచరణ అంతా ఉంటుంది, తీసుకునే చర్యలన్నీ ఉంటాయి. అందుకని వాట్ ఈస్ ద మెయిన్ పాలసీ ఆఫ్ ఆర్ఎస్ఎస్ అండ్ మెయిన్ పాలసీ ఆఫ్ బీజేపీ ఆర్ ఎన్డీఏ గవర్నమెంట్? అందులోనూ చెప్పేది ఏమిటి, దాని వెనక ఉన్న అసలు ఎజెండా ఏమిటి? లోకానికి ఆర్ఎస్ఎస్ స్వదేశీ అంటది. అదే పైకి లోకానికి చెప్పేది ఏముంటుంది, లోపాయికారిగా చేసేది ఏముంటుంది. దీన్ని ఒక రకంగా మొదటి నుంచి వాళ్ళ వాదం మార్మికవాదమే, ఒక మిస్టిసిజం. ఆ మర్మం మనం ఇప్పి చెప్పకుండా అసలు విషయం బయటపడదు. సాధారణ అర్థం వేరు. అందుకనే ఇప్పుడు వేరే మాటల్లో వాళ్ళ మాటలకు అర్థాలే వేరులేని మహిళల గురించి అంటారు, కానీ ఆడవాళ్ళ మాటలకి అర్థాలు వేరులేని, అదేమో మనసు విప్పి చెప్పలేని ఒక బిడియంతో ఉండాల్సినటువంటి స్త్రీకి ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పైకి చెప్పలేక లోపటేదో అట్టు పెట్టుకుంటుంది అన్నట్టుగా అది ఆ పోలిక వాళ్ళ నుంచి తీసేసి ఆర్ఎస్ఎస్ మాటలకు అర్థాలు వేరులే అని చెప్పి అనుకుంటే చాలా ఖచ్చితంగా సరిపోతుంది. ఇక్కడేమో మోసపూరితమైన మార్మిక దృక్పథం, వాళ్ళకి ఆ మార్మిక దృక్పథం ఉండదు. అదొక రకమైనటువంటి మనసు విప్పి చెప్పలేనటువంటి ఇబ్బంది అంతే.
అది దీంట్లో ఏంటంటే మీరు అన్నారు కదా స్వాతంత్రోద్యమంతో ముడిపెట్టి భావాలు వచ్చినాయి అని. నిజమే అది. అప్పుడే స్వాతంత్రం, సార్వభౌమత్వం, స్వావలంబన ఈ 3 నినాదాలు వచ్చినాయి. మీరు చూస్తే మోడీ ప్రధానమంత్రికి వచ్చిన తర్వాత ఇక్కడ 2 సందర్భాలని మోడీ స్వయంగా కూడా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడిన దాంట్లో రెండుసార్లు సొంత మెజార్టీతో, పూర్తి మెజార్టీతో, సొంత మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి రాగలగటం అనేది ఎన్డీఏతోని బీజేపీకే సాధ్యమైంది అని సగర్వంగా మోడీ ప్రకటిస్తున్నాడు. అందులో ఉన్నదండి కీలకమైన విషయం. 2 సార్లు మెజార్టీ తెచ్చుకున్నటువంటి ఒక పార్టీ రెండోసారి మెజార్టీ వచ్చినాక ఒక ఏడాది కాలంలో ఏమేం చేసింది? అప్పటిదాకా ఏముంది? 1947 నుంచి 77 దాకా ఉన్న 30 ఏళ్ల కాలంలో రాష్ట్రాల్లో, కేంద్రంలో కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యం ఉంది. మరొక 35 ఏళ్ల పాటు సంకీర్ణ ప్రభుత్వాలు నడిచినాయి. ఇప్పుడు కూడా ఎన్డీఏ అంటే ఒక రకంగా సంకీర్ణమే. అయితే బీజేపీకి పూర్తి సీట్లు ఉన్నాయి, అధికారం వచ్చే తగినన్ని సీట్లు ఉన్నాయి. కానీ ఇది కూడా సంకీర్ణ పాలసీ పెట్టుకోకుండా అధికారంలోకి రాలేకపోయింది, అవశేషం మిగిలిందని చెప్పడం కోసం చెప్తున్నాను. ఒకవైపున ఎన్డీఏ సంకీర్ణ రాజకీయాలని వాజ్పేయి దగ్గర నుంచి వీళ్ళు కూడా చేశారు. వాజ్పేయి ఒక దశలో అయితే సంకీర్ణ రాజకీయాలు కాంగ్రెస్వి, నేషనల్ పార్టీకి సంకీర్ణ రాజకీయాలు ఉండడానికి వీలు లేదు, మాకు పూర్తి మెజారిటీ వస్తేనే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, లేదు తప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వాజ్పేయి ఒక 3 నెలల్లో ఏమో ప్రధానమంత్రిగా నువ్వు గవర్నమెంట్ ఫామ్ చేయమంటే సిద్ధపడి కూడా ఫామ్ చేయలేక దిగిపోయాడు. 13 నెలల్లో 14 రోజులు. అట్లాంటిది రెండోసారి వచ్చినప్పుడు ప్రీపోల్ అలయన్స్ పెట్టుకోవడానికి సిద్ధపడలేదు. మూడోసారి పోస్ట్ పోల్ అలయన్స్ పెట్టుకున్నారు. ఆ తర్వాత అలయన్స్ పెట్టుకునేటటువంటి వాళ్ళుగా మారారు. క్రమం ఉంది. అంటే సంకీర్ణ రాజకీయాల్లోకి వెళ్ళి క్రమంగా ఒకే పార్టీ మెజార్టీ సాధించడం అనేటువంటి ఫీట్ ఏదైతే ఉందో అది నేను సాధించానని మోడీ అంటాడు. ఒప్పుకోవాల్సిన విషయమే. దీన్ని బట్టి రాజకీయాలు ఎవరికైతే సంకీర్ణ రాజకీయాల్లో ఉన్నప్పుడు సంకీర్ణ భాగస్వాములను సంతృప్తిపరచకుండా వాళ్ళ పాలసీలను కూడా మెయింటైన్ చేయకుండా అవి పరిపాలన సాగించలేరు. దాన్ని ఇంకో రకంగా ఏం మాట్లాడుతున్నారు అంటే ద ఏబుల్ లీడర్షిప్ అండ్ స్టేబుల్ గవర్నమెంట్. ఒక సమర్థవంతమైనటువంటి ప్రధానిగా నాయకుడిగా ఉండి ఒక సుస్థిరమైన పరిపాలన అందించగలిగినటువంటి మెజారిటీ తెచ్చుకొని ఉంటే అప్పుడు ఈ దేశం యొక్క విధానాలని మార్చవచ్చు. మంచికైనా చెడ్డకైనా సరే రాజ్యాంగ సవరణ చేయాలన్నా, ఒక పాలసీ ఏదన్నా కొత్తది తీసుకొచ్చి పెట్టాలన్నా కూడా దిస్ ఈజ్ ద బేసిస్. ఈ ఫీటు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ సాధించాడు కనుక 100 రోజుల్లో ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని బొందబెట్టేసేసాడు. మొట్టమొదటి 5 సంవత్సరాలు ఎందుకు చేయలేదు ఆ పని? మొట్టమొదటి 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాల కాలంలో ఇవన్నీ చేయటానికి ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయటం, విధ్వంసపు పాత్ర తీసుకోవటం, రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ ఆర్ఎస్ఎస్ వాళ్ళతో నింపేసేసి వీళ్ళు ఏం చెప్తే అదే సుప్రీంకోర్టు తీర్పులు ఇస్తుంది, వీళ్ళు ఏం చెప్తే అదే సిబిఐ పనిచేస్తుంది, వీళ్ళు ఏం చెప్తే ఆర్బీఐ పనిచేస్తుంది. అట్లా ఏ రాజ్యాంగ సంస్థ కూడా వెన్నెముక స్వతంత్రత లేకుండా తయారు చేసి పడేసేసారు వాళ్ళు. ప్రమాదకరమైనటువంటి అప్రజాస్వామికమైన విధానం అంతా కూడా మీడియా దగ్గర నుంచి, యూనివర్సిటీల దగ్గర నుంచి అన్నీ ది మొనోపలైజ్ ఆల్ ది ఎకానమీ, పాలిటీ, జ్యుడిషియరీ, అడ్మినిస్ట్రేషన్ అన్నిటిని కూడా చేయగలిగినటువంటి యంత్రాంగాన్ని సమర్చుకుంది. ఒక రకంగా ఏంటంటే ఒక్కసారిగా ఒక 10 కిలోమీటర్ల దూరం కలిగినటువంటి ఒక మిడతల దండు ఎట్లయితే పంటల మీద పడుతుందో ఆర్ఎస్ఎస్ దండుని అట్లా తయారు చేశారు. మిడతలన్నీ పోగొయ్యేదాకా ఆ దాడి ఇప్పుడే చేయొద్దు అని ఆగినట్టుగా 5 సంవత్సరాలు ఆగారండి. 5 సంవత్సరాలు అభివృద్ధి చేస్తాం నమ్మించేసి రెండోసారి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు మొదలుపెట్టిన దాంట్లో 3 ముఖ్యమైన చర్యలు ఉన్నాయి. 3 ముఖ్యమైన చర్యల్లో ఒకటి కాశ్మీర్కి సంబంధించినటువంటి 370 ఆర్టికల్ రద్దు చేయటం. ప్రతిదీ ఏదో చెప్తారో ఏదో చేస్తారు. అక్కడికి ముందు సైన్యాన్ని పంపించారు. ఎందుకు పోతున్నారు అంటే
అక్కడ శివలింగం ఉంది కదా, మంచు శివలింగం, అమర్నాథ్ యాత్రకి వెళ్తున్న యాత్రికుల మీద దారిలో బాంబు పెట్టారని మాకు సమాచారం అందింది. బాంబులు డీఫ్యూజ్ చేయడానికి పోతున్నా ఉన్నా. డీఫ్యూజ్ చేయడానికి ఇంతమంది సైనికులు ఎందుకు? అక్కడ ఏంటంటే డీఫ్యూజ్ చేయడానికి అసలు 370 ఆర్టికల్కి సంబంధించిన కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి ఫీజు గుంజేయడానికి పోయారు అక్కడ. ఈ సైన్యం అంతా పోయి ముందుగా ప్రతి 100 మందికి ఒక సైనికుడు కాపలా ఉండి ఆ తర్వాత అనౌన్స్ చేసి పడేశారు. ఇది ఏమంటారు, ఒక రకంగా ఆ ముఖ్యమంత్రులను జైల్లో పెట్టేసి ముఖ్యమైన కార్యకర్తలంతా నిర్బంధంలో పెట్టేసేసి డిక్లేర్ చేయటం అనేది ఒక రకంగా కాశ్మీర్ మీద దురాక్రమణ చేశారనొచ్చు. చాలదు కూడా ఆ పదం. అయితే అక్కడ ఏమైంది చేసి ఇప్పుడు దాకా దానికి ఏదో ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగేతర అధికారాలు ఉన్నాయి. అది జాతీయ సమైక్యతకి విరుద్ధంగా వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి కేంద్రంగా ఉంది. ఇప్పుడు మేము జాతీయ సమైక్యతని తీసుకొచ్చాము, జాతి అంతా ఒకటే, ఏక్ సంవిధాన్, ఏక్ విధాన్, ఏక్ ప్రధాన్, ఇట్లాంటిది ఒక ఏది చేసినా కానీ ఒక రిధం ఉంటుంది దాంట్లో అనమాట. ఆ రిధం ప్రకారం మోసం చేసినా కానీ ఓం 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 మోసం చేసినట్లుగా మోసానికి కూడా 3 పదాలు కలుస్తారు, మరి రైమ్ కలుస్తారు అనమాట. అట్లా చేశారు. కానీ నేను అక్కడ ఎక్కువ వివరాల్లోకి వెళ్ళకుండా ఒక పాయింట్ రైజ్ చేస్తున్నాను. నువ్వు దేశంలో సమైక్యం చేయటం కోసం అడ్డంగా ఉంది కనుక ఇప్పుడు దాకా 370 ఆర్టికల్ అనేది అదనపు అధికారాలు ఇస్తుంది కనుక, అదనపు అధికారాలు లేకుండా ఇప్పుడున్న మిగతా రాష్ట్రాలకు ఏ అధికారాలు ఉన్నాయో అంతవరకే దానికి ఆ అధికారాలను పరిమితం చేయటం కోసమే అని చెప్పి చేసావు కదా. రాష్ట్ర హోదా ఉంచావా దానికి? ఇంతవరకు ఎప్పుడు జరగలా ఇట్లా. అసలు ఒక రాష్ట్ర హోదా తీసేసి కేంద్రపాలిత ప్రాంతం చేయటం అనేది జరగలా అసలు. నువ్వేమో కేంద్రానికి అతీతమైన పాలన జరుగుతుంది కనుక కేంద్రం కింద రాష్ట్రంగా పనిచేయాలి అని పోయి అక్కడ రాష్ట్ర హోదా లేకుండా కేంద్రపాలిత ప్రాంతంలో ఉండే అసెంబ్లీ కలిగినటువంటి ప్రాంతం ఒకటి, కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటూ అసెంబ్లీ లేని ప్రాంతం ఒకటి. కాశ్మీర్ని 2 చేసావు. అదేమో కాశ్మీరు భారతదేశం 2 భాగాలుగా ఉన్నాయి, ఒకటి చేస్తున్నానంటూ నువ్వు ఆ కాశ్మీరియత్ అనే జాతిని 2 చేసి వచ్చినటువంటి దుర్మార్గం. నేను భజన చేయడానికి వెళ్తున్నానని చెప్పి అన్నాడు బాబ్రీ మసీదును కోసినటువంటి దగాకోరు. ఎప్పుడు వీళ్ళు చెప్పినటువంటి దాన్ని ఏం చెప్తారో అది చెయ్యారండి. అందాక మనం మొదట అనుకున్నా ఆ మొదట వాక్యానికి ఏ ఉదాహరణే సరిపోద్ది అనమాట. చెప్పేది వేరు, దాంట్లో ఉండే మతలబు వేరు. ఈ మోసపూరితమైన అరే మోసం చేశారని తెలుస్తుంది, కానీ ఇట్టట్లా చేసామని మనం అడగబోయేటప్పటికి నోటి మీద కొట్టడానికి తుపాకులను తీసుకొని రెడీగా పెడతారు. ఇంతకంటే ఇది ప్రజాస్వామ్యమా? ఇది మోసపూరితంగా ఒక రాజు కుట్ర పన్ని ఇంకొక రాజ్యాన్ని కూలదోసి దుర్మార్గంగా పరిపాలన చేస్తున్న విధానానికంటే పెద్ద గౌరవంగా ఉంది ఇది. సరే, ఇందులోంచి నేను మెయిన్గా లేవనెత్తున్న ఒక విషయం ఏంటంటే, కాశ్మీర్ వేరు దేశం వేరు అని చెప్పి 2గా ఉంచుతుంది, దాన్ని ఒకటి చేయడం కోసం పోయానని చెప్పిన వాడు అక్కడ దాన్ని 2 చేసి వచ్చాడు. ఇది ఒకవేళ దేశంలో ఇది ఒక రాష్ట్రంగా ఉండాలి అందుకోసమే మేము ఈ పని చేసామని అనుకున్నా ఆ మాట కూడా నిలబడలేదు కదా. ఇంతేకాకుండా కాశ్మీరు ఒక కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడమే కాకుండా దేశంలో ఉండే మిగతా రాష్ట్రాలను కూడా, రాష్ట్రపాలిత ప్రాంతాలను కూడా కేంద్రపాలిత ప్రాంతాలుగా మారుస్తున్నారు. ఇక్కడ నేను పాలసీ విషయం చెప్తాను సార్. పాలసీ విషయం ఏమిటి? పాలసీ విషయం ఏంటంటే వాళ్ళు 1 నేషన్ 1 కల్చర్ 1 మార్కెట్ 1 పార్టీ 1 రూల్ అంతే. అక్కడికి రావాలంటే ప్రాంతీయ పార్టీలు ఉండొద్దు. కాంగ్రెస్ ముక్త భారత్ అని మొదలుపెట్టిన దాంట్లోనే కాశ్మీర్ ముక్త భారత్ కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏం చెప్తున్నారు, హైదరాబాద్ని 2వ రాజధాని చేస్తానని మొట్టమొదటి కొన్నాళ్ళు మాట్లాడారు, ప్రచారం చేశారు. దక్షిణాదిలోంచి వ్యతిరేకత వస్తుందని చెప్పి మళ్ళీ వెనక్కి తగ్గారు. హిందీని జాతీయ భాషగా చేసి చేద్దాం అనుకున్నాం. దక్షిణాది నుంచి వ్యతిరేకత రావడంతో ఆగారు. ట్రైల్ వేశారు. దీంట్లోంచి నేను అంటున్నది ఏంటంటే 3 అంచెల అధికారం ఉంది ఇండియాలో. స్థానిక సంస్థలు, పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఇవి కూడా స్థానిక ప్రభుత్వాలే. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం. 3 రకాల ప్రభుత్వాలలో ఉన్నటువంటి కీలకమైన పాలసీ మేటర్ ఏంటంటే, విధానపరమైన అంశం ఏంటంటే వికేంద్రీకృత ప్రజాస్వామ్యము, ద డీసెంట్రలైజ్డ్ డెమోక్రసీ. గాంధీ అన్నాడు గ్రామాలు గ్రామ స్వరాజ్యాలుగా ఉండాలి.
దేశానికి స్వరాజ్యం అంటే దేశంలో ఒక స్వరాజ్యం, మళ్ళీ అదనపు స్వరాజ్యం గ్రామాలకు కావాలి, గ్రామ స్వరాజ్యం ఉండాలి. పొలిటికల్ సైంటిస్టులు కూడా అసలు డెమోక్రసీ అంటేనే మోర్ డీసెంట్రలైజేషన్ అని చెప్తారు. అది ఫెడరల్ స్వభావంలోంచి కూడా వచ్చింది. కేంద్రం ఒకటే పెత్తనం, అన్ని అధికారాలు కేంద్రం చేతిలో ఉండొద్దు, రాష్ట్రాల చేతిలో ఉండాలి. అన్ని అధికారాలు రాష్ట్రాల చేతిలో ఉండొద్దు, స్థానిక ప్రభుత్వాల చేతిలో ఉండాలి. ఇది ఒక గొప్ప డీసెంట్రలైజ్డ్ ఫెడరల్ డెమోక్రసీ అండి. ఈ డీసెంట్రలైజ్డ్ ఫెడరల్ డెమోక్రసీ అనే అందమైన ఈ పుష్పగుచ్చాన్ని ఇనప బూట్ల పాదాల కింద నలిపి పడేసినటువంటి ఫాసిస్ట్ మూకండి ఇది. నాకు ఈ పదాలు ఉపయోగించాలంటే కంట్రోల్ చేసుకుంటున్నాను, కానీ వాళ్ళు చేసిన దుర్మార్గం ఏ పదం కూడా దాని మీనింగ్ సరిపోదు. అందుకని కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేయటం అనేది 370 కింద పరిమితం కాదండి. ద డీసెంట్రలైజ్డ్ డెమోక్రసీ చేంజెస్ ఇంటూ ఏ సెంట్రలైజ్డ్ మొనార్కీ. వెంటనే పరిణామాలు అందుకు అనుగుణంగా మనకి చూస్తున్నాం. మనం కార్మిక చట్టాలు కానీ, ఎలక్ట్రిసిటీ యాక్ట్ కానీ, రాష్ట్రాలకు వ్యవసాయం కానీ, జలవనరులు ఇప్పుడు తాజాగా రాష్ట్రాలకి ఏవైతే అధికారాలు ఉన్నాయో అవన్నీ కేంద్రం గుప్పట్లోకి వెళ్ళే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు కాశ్మీర్తో ప్రారంభమై మీరు అన్నట్టు ఇట్స్ పాలసీ అంటున్నాను. ముఖ్యమైన విషయాలు, మౌలికమైన విషయాలు అంటే పాలసీ కనుక ఏదైతే ఉంటుందో వాళ్ళ పాలసీ ఏంటంటే డీసెంట్రలైజ్డ్ డెమోక్రసీ ఉండొద్దు. మరి ఏముండాలి? సెంట్రలైజ్డ్ ఒక కేంద్రీకృత పాలన. ఇది పాలసీ అండి. దానికి అనుగుణంగా ఎన్ని ఉదాహరణలు చెప్పొచ్చు. కాశ్మీర్తో మొదలుపెట్టి అవన్నీ చేస్తున్నారనేది నా ఎక్స్ప్లెనేషన్. రెండో విషయం ఏంటంటే సెంట్రలైజేషన్ ఆఫ్ ద పవర్ ఎందుకు? మీరు చూస్తే పాలిటిక్స్కి ఎకనామిక్స్కి బాధరాని సంబంధం ఉందండి. అందువల్ల పొలిటికల్ ఎకానమీ అని అంటారు. ఎస్ పొలిటికల్ ఎకానమీ అంటారు. దాన్ని నేను కొంచెం సింప్లిఫై చేసి చెప్తాను. ఎకనామిక్స్ ఈజ్ ద రూట్ ఆఫ్ పాలిటిక్స్, పాలిటిక్స్ ఈజ్ ద ఫ్రూట్ ఆఫ్ ఎకనామిక్స్. కరెక్ట్. ఏమండి? ఆర్థికం అంటే రాజకీయ, దాన్ని ఏమంటారు, రాజ్యాధికారం చేతికి వస్తేనే ఈ ఆర్థిక ఫలాలు పండుతాయి. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద పొలిటికల్ పవర్? వనరుల మీద నియంత్రణే రాజ్యాధికారం అండి. ఈ వనరుల మీద నియంత్రణ ఒక మోడీ అనే ప్రధానమంత్రి ఒక రిలయన్స్ వాడికి అప్పగించాలి అంటే అధికారం వీడి చేతిలో ఉండాలి. కేంద్రీకృతమైన అధికారం ఉండి వనరుల మీద పెత్తనం చేసి వాడికి అప్పగించితే ఎవడేం చేయలేని పంపిణీ ఎవరికి చేయాలి అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఆ రకంగా వనరుల మీద నియంత్రణ చేయగలిగిన పరిస్థితి, ఎవరిని అడ్డం తిరిగితే ప్రజల్ని కంట్రోల్ చేసి అణిచివేత సాధనం రాజ్యం అండి. ద నేచర్ ఆఫ్ ద స్టేట్. రాజ్యం స్వభావం వీళ్ళు ఎలా మార్చారు? రాజ్యం స్వభావాన్ని కేంద్రీకృతం చేసుకోవటం వెనకాల మొత్తం దేశంలోని వనరుల మీద ఆర్థిక నియంత్రణని చేయాలనుకున్నారు. ఇంకొక పద్ధతిలో చెప్పాలి అంటే ఆర్థిక గుత్తాధిపత్యం ఈ బనియా పెట్టుబడిదారు వర్గాలకు అప్పగించడం అండి. ఫర్ ది పర్పస్ ఆఫ్ మొనోపలీ అన్ ఎకానమీ, సెంట్రలైజేషన్ ఆఫ్ ద పవర్, కంట్రోలింగ్ ది ఎకానమీ, అట్ ది సేమ్ టైం వన్ మార్కెట్ వన్ నేషన్ రూపంలో మార్కెట్ మీద ఈ మార్కెట్ శక్తులు ఆధిపత్యం వహించినట్టు చేయటం. ఇప్పుడు రాజ్యం ప్రపంచవ్యాప్తంగా 3 దశల్లో పరిణామం చెందుతూ వచ్చింది. రాజులే ప్రభువులు అనేటటువంటి ఫ్యూడల్ రాజరిక వ్యవస్థ పోయి ప్రజలే ప్రభువులు అనే ప్రజాస్వామ్యం వచ్చినప్పుడు ఎవరైనా ప్రధానమంత్రి కావచ్చు ఎన్నికలో అని అధికారంలోకి రావడానికి ఎవరికైనా సమాన అవకాశాలు ఉన్నాయి. చట్టం ముందు అందరు సమానం, స్వేచ్ఛ సమానం, సౌభ్రతత్వం అనే ఒక గొప్ప ప్రజాస్వామ్యకి విలువ ఫ్యూడలిజపు రాజ్యాన్ని నుంచి ఈ ప్రజాస్వామ్య రాజ్యం తెచ్చింది. ఇదే ప్రజాస్వామ్యం మళ్ళీ ఫాసిజాన్ని కూడా తెచ్చింది. ఇప్పుడు ఒక నియో లిబరల్ క్యాపిటలిస్ట్ గ్లోబలైజేషన్ అనేది ఏదైతే వచ్చిందో, ఒక నయా ఉదారవాద ప్రపంచ పెట్టుబడిదారి ప్రపంచ మార్కెట్ విధానం ఏదైతే ఉందో, ప్రపంచీకరణ గ్లోబలైజేషను, దీంట్లో రాజ్యం చేతిలో ప్రజల్ని కంట్రోల్ చేసేటటువంటి పాత్ర తప్ప మిగతా అన్ని మార్కెట్ శక్తులకి అప్పగించాలి అనేది వరల్డ్ వైడ్గా వస్తున్నది. అమెరికాలో అదే ఉంది, ఇండియాలో అదే ఉండబోతోంది. ఇది మనకి కరోనా సందర్భంలో, సంక్షోభ సందర్భంలో మరింత చేసుకుంటూ పోతున్నారు. ఈ సెంట్రలైజేషన్ యొక్క దుష్ఫలితాలు కరోనా సందర్భంగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సంక్షోభం సమయంలోనే సర్దుకుపోవడం అనేది,
స్పష్టంగా కనిపిస్తుంది మనకి. ఇప్పుడు రాష్ట్రాల అధికారాలన్నీ తీసేస్తూ ఉన్నారు. మీరు చూడండి, అదే పంచాయతీలకే అధికారాలు ఇచ్చి పంచాయతీల ద్వారా, జిల్లా పరిషత్తుల ద్వారా, మున్సిపాలిటీల ద్వారా, కార్పొరేషన్ల ద్వారా చేస్తే కరోనా వర్క్ అంతా ఇంత మైగ్రేషన్, కోట్లాది మంది మైగ్రెంట్ వర్కర్ల ఇంత దుర్భర పరిస్థితి దగ్గర నుంచి ఇటువంటి సమస్యలన్నీ ఉండేవి కావు. అసలు ఆశా వర్కర్స్ చేసినంత పని అండి ఈ సందర్భంలో. ఆశా వర్కర్స్ వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది? పంచాయతీల నుంచి వచ్చింది. పంచాయతీలు నియమించుకున్నటువంటి యంత్రాంగం అది. అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్ అనేవి ఇవాళ కరోనా సందర్భంలో ప్రజలను కాపాడినటువంటి ప్రాణవాయువులాగా పనిచేసినాయి. నీ సెంట్రలైజేషన్ కాదు, డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది పాలిటీ అండ్ ద వర్కర్స్. ఇది నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను సార్. దీంట్లో అయోధ్య విషయం ఒక విషయం చెప్పాలి. అయోధ్య విషయం తర్వాత ఇప్పుడు సిఐఏకి సంబంధించినటువంటి విషయం, ఇవి కూడా పాలసీలో భాగమే. వాళ్ళకి హిందూనే, మనమంతా హిందువులము, మిగతా మతాల వాళ్ళందరూ కూడా విదేశీయులు అని చెబుతున్న దానికి సుప్రీంకోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేశారా, ఈ ప్రభావం సుప్రీంకోర్టు మీద పడిందా, ఎట్లయినా జరగవచ్చు. కానీ అయోధ్య విషయంలో కూడా జ్యుడిషియరీ ఒక స్వతంత్రమైనటువంటి భౌతిక ఆధారాల ప్రాతిపదిక మీద విషయాన్ని తేల్చే పద్ధతి అనుసరించలేదండి. విశ్వాసం ప్రాతిపదికగా అప్పగించారు. ఇప్పుడే నేను ఒక వీడియో చూసి వస్తూ ఉన్నాను, బౌద్ధులు ఇచ్చారు. ఇప్పుడు రామాలయం, అయోధ్యలో రాముడు పుట్టాడు, రామాలయం అక్కడ కట్టుకోవాలి, మిగతా వాళ్ళందరూ ఖాళీ చేసి వేరే చోట కట్టుకోవాలని చెప్పేసి తిప్పులో ఆధారం ఏమిటి? ఆధారం ఏమిటి అంటే అవతల వాళ్ళు ఆధారాలు చూపించలేకపోవటం యువతల వాళ్ళకి ఆధారమైందట. ముస్లింలు మేము బాబరీ మసీదుని అక్కడ ఖాళీ స్థలంలో, పవిత్ర స్థలంలో కట్టుకున్నాం, దాని కింద ఏ ఆలయాల శిథిరాలు లేవు అన్నారు. కానీ తవ్వి చూస్తే శిథిలాలు అయితే ఉన్నాయి. సో బేసిక్గా వాళ్ళు మొరాలిటీ పోయింది, అక్కడ పక్కన పెట్టేసేసారు. ఉన్న శిథిలాలు ఏవి? ఉన్న శిథిలాలంతా కూడా శివాలయానికి సంబంధించినవి, బౌద్ధ ఆరామాలకు సంబంధించినవి ఉన్నాయట. అక్కడ రామాలయానికి సంబంధించినవి లేవు. ఇప్పుడు అప్పగించిన తర్వాత భూమిని చదును చేసి టెంపుల్ కట్టడానికి ఫౌండేషన్ తవ్వుతారు కదా, ఆ సందర్భంలో కూడా బయటపడుతున్న వాటిలో బౌద్ధ ఆరామాలకు సంబంధించినవి, శివాలయానికి సంబంధించినటువంటి శివుడి ఆనవాళ్ళు, ఇవి రెండే కనపడుతున్నాయి తప్ప రాముడికి సంబంధించిన ఆధారాలు రామాలయం మాత్రం అక్కడ ఏమీ లేదు. దీన్ని బట్టి బౌద్ధులు ఏం డిమాండ్ చేస్తున్నారు అంటే, ఇప్పుడు అక్కడ బయటపడుతున్నాయన్నీ శైవానికి సంబంధించిన అంశాలని చెబుతున్నారు కానీ బౌద్ధానికి సంబంధించిన అంశాలని చెప్పట్లేదు. చరిత్రలోకి వెళ్ళి ఒక విషయాన్ని గమనిస్తే మనం, కోర్టు మరి ఏ ఆధారాల ప్రకారం ఇచ్చింది? అయోధ్య రాముడి జన్మస్థలమే కనుక రామాలయం కట్టుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడానికి వాట్ ఈస్ ద బేసిస్? ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఏమిటది? ముస్లిం మతానికి సంబంధించినవి కాకుండా ముస్లిమేతర మతాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు తవ్వకాల్లో ఉన్నాయని. ఆనవాళ్ళు ఏవైతే వాటికి ఇవ్వాలి కదా. అక్కడ నీకు రామాలయానికి సంబంధించిన ఆనవాళ్ళు ఏమీ లేనప్పుడు రామాలయానికి ఎట్లా ఇస్తావు? విశ్వాసం, కోట్ల మంది హిందువులు ఇక్కడ రామ జన్మ అనుకుంటున్నారు కనుక ఇచ్చేసానని చెప్పాడు. అది నేను తప్పుపడుతున్నానండి. విశ్వాసం ప్రాతిపదిక మీద ఇవ్వటం అనేదానికి ఏదైతే చేశావో, ఈ విశ్వాసం అనేదానికి కోర్టు ఆ ప్రాతిపదిక మీద తీర్పు ఇవ్వటానికి వీల్లేదు. కోర్టుకి రాజ్యాంగం ప్రకారం తీర్పులు ఇవ్వాలి తప్ప మోడీ కనుసైగా చేస్తే, లేదా ఒక ఆడవాళ్ళ కేసు ఇరికించి నిన్ను జైల్లో పెడతాను అంటే సుప్రీంకోర్టు జడ్జి కూడా వణికిపోయి వాళ్ళకి కావాల్సిన తీర్పు. ఇంకొక కీలకమైన విషయం, నేను కోర్టు విషయం వచ్చేటప్పటికి కోర్టు పరిభాష జాగ్రత్తగా మాట్లాడాలంటారు. జాగ్రత్తగా మాట్లాడుతూనే లోపాలుంటే ఎత్తి చూపించే హక్కు కూడా ప్రజాస్వామ్యం ఇచ్చింది మనకి. నేను లేవనెత్తున్నది ఏంటంటే, సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఏ జడ్జి రాశాడు, ఎందుకు పేరు పెట్టలేదు? ఇంతవరకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అందులో ఇంత కీలకమైన విషయం వచ్చినప్పుడు నువ్వు యునానిమస్గా జడ్జీలందరూ దీన్ని బలపరిచారన్నావు, బాగానే ఉంది. హూ ఇస్ ద డ్రాఫ్టింగ్ పర్సన్? ఇంతవరకు తీర్పును పలానా వాళ్ళు డ్రాఫ్ట్ చేశారంటే కూడా రాసుకుంటారు. అక్కడ పేరు రాయలేదు అంటే, నేను ఆర్ఎస్ఎస్ సంబంధించిన మోహన్ భగవత్ రాసి పంపించిన చదివామని నేను అంటున్నాను. పెద్ద ఆరోపణ చేయదలుచుకున్నాను నేను. ఎందుకు అంటే, ఎవరు రాశారో చెప్పలేదు కనుక.
చెప్పకుండా దాటేయటానికి నీకు హక్కు లేదు, చెప్పి తీరాలి. దానికి సంబంధించిన మంచి చెట్లకి బాధ్యత వహించాలి. వై యూ అవాయిడ్ ద డ్రాఫ్టింగ్ నేమ్ ఆఫ్ ద పర్సన్? ఇవన్నీ మాకు సందేహాలండి. అవన్నీ అట్లా కట్టి పెడదాం. ద వైర్ ఎడిటర్ సిద్ధార్థ వరదరాజన్ లేటెస్ట్గా ఈ మోడీ 2 ఒక సంవత్సరం నిండిన పాలనకు సంబంధించి రాసినంతలో కూడా అయోధ్య జడ్జిమెంట్కి సంబంధించి ఆయన ఫెయిర్గా లేదు అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. నేను ఇప్పుడు వ్యక్తం చేస్తున్న అనుమానాలు రాజకీయ ప్రేరితమైనటువంటి తీర్పుగా ఉంది. అది న్యాయ వ్యవస్థలని ప్రభావితం చేస్తున్నారు అంటూ దీన్ని స్వతంత్రంగా లేదు, ప్రభావితం చేస్తున్నారు. ప్రస్తావించారు. దాని యొక్క విశ్వసనీయతని క్వశ్చన్ చేయడానికి ఆస్కారం ఇచ్చే పనులు వాళ్ళే చేస్తున్నారు. ఎందుకని ఇప్పుడు ఇంకోటి మైగ్రెంట్ ఒక చిన్న విషయం, మైగ్రెంట్ లేబర్ విషయంలో జరిగిందే. ఉదాహరణకి ఫస్ట్ కొట్టిపారేశారు. ప్రజాభిప్రాయం, మేధావుల అభిప్రాయం ఇవన్నీ బాగా వ్యతిరేకంగా ఉండేసరికి వాళ్ళు సర్దుకున్నారు. వాళ్ళు సర్దుకోవటం కాదు, వీళ్ళు పిటిషన్ వేశారు, బహిరంగ లేఖ రాశారు. వేసి పిటిషన్ వేశారు. వాళ్ళు సర్దుకున్నారంటే సుమోటోగా తీసుకున్నారు. సుమోటో కూడా తీసుకోలేదండి, రెండోసారి శనివారం నాడు వాళ్ళు సుమోటోగా తీసుకున్న ప్రకటించారు. శుక్రవారం సాయంత్రానికి వీళ్ళు రాసి పంపించినటువంటి లేఖ అందింది. సీరియస్ గా లేఖ రాశారు. తిరుగుబాటు వస్తుంది. ఇవన్నీ ప్రభావితం చేసినాయి. నేను ఎక్కడ ఏమంటున్నాను అంటే వాళ్ళ తప్పుని వాళ్ళే ఒప్పుకున్నట్టు ఒక రకంగా. నేను వాళ్ళ తప్పును వాళ్ళు ఒప్పుకున్నారనే దానికి అంత గౌరవంగా కూడా నేను మాట్లాడదలుచుకోలేదు. అంతకు ముందు చేసిందే కరెక్ట్ అనుకుంటే ఇప్పుడు రెండోది కూడా నువ్వు చేయకుండా అలాగే ఉండాలి, మొదటి దాన్ని కొనసాగించి ఉండాలి. లేదు రెండోది చేసావే, ఏమిటది అక్కడ? ద అకౌంటబిలిటీ ఆఫ్ ద స్టేట్. రాజ్యం యొక్క జవాబుదారీతనం ఏమిటంటే విపత్తులు వచ్చినప్పుడు, ఒక రాష్ట్రం కాకుండా దేశవ్యాప్తంగా వచ్చినప్పుడు, అంతర్రాష్ట్ర సంబంధాలు సమస్య ఇమిడి ఉన్నప్పుడు వాళ్ళ క్వారంటైన్ విధించడం కానీ, విపత్తు నుంచి వాళ్ళని కాపాడుకోవటం కోసం కానీ చేయాల్సినటువంటి బాధ్యతల్లో కేంద్రం బాధ్యత కింద ఉంది అది. ఇది కేంద్రం యొక్క, అంటే ఇందాక చెప్పాము కదా, కేంద్రం యొక్క బాధ్యత కింద ఉన్న అధికారాలు, రాష్ట్రాల కింద అధికారాలు, స్థానిక ప్రభుత్వాల అధికారాలు. కేంద్రం అధికారాల జాబితాలో ఉంది, ఫలానా సెక్షన్ ఆఫ్ మెన్షన్ చేయొచ్చు, కావాలంటే రెఫరెన్స్ నేను ఇస్తాను. ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు ఈ బాధ్యత ఎందుకు వహించట్లేదు, బాధ్యత వహించాలని చెప్పకుండా రాజ్యం యొక్క విచక్షణకు వదిలేస్తున్నాను, మరి నేను మర్డర్ చేసి వచ్చాను, నీ విచక్షణకు వదిలేస్తున్నాను, ఊరుకుంటావా? విచక్షణకు వదలటానికి వీల్లేదు. రాజ్యాంగం ప్రకారం నీ డ్యూటీ ఎందుకు చేయట్లేదు? సుప్రీంకోర్టుకి, జ్యుడిషియరీకి అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చింది ఏంటంటే ద రివ్యూ పవర్. రాజ్యం చేస్తున్నటువంటిది రాజ్యాంగం ప్రకారం ఉందా లేదా అని రివ్యూ చేసే అధికారం నీకు ఇస్తే, ఆ పని చేయకుండా ఎందుకు నువ్వు దాటేసావు అనే దానికోసం నిన్ను ఎందుకు నమ్మాలి అంటున్నాను నేను. జవాబు చెప్పి తీరాలి సుప్రీంకోర్టు. కదా ఎవడైనా సరే ప్రజాస్వామ్యం ముందు డెమోక్రసీ ఈజ్ ద సుప్రీం అండ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ మోర్ సుప్రీం దెన్ సుప్రీంకోర్టు ఆల్సో. ఇవన్నీ కూడా నేను అంటుంది ఏంటంటే కీలకమైనటువంటి పాలసీ మ్యాటర్స్లో కూడా నువ్వు ఇట్లాంటి తలుపెట్టేటువంటి పని చేస్తే ఎట్లా అనేది ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించదగ్గది. దీనికి కారణం నేను సుప్రీంకోర్టులు కాదు, మోడీ దగ్గర ఉంది, ఆర్ఎస్ఎస్ దగ్గర ఉంది. రెండండి, అయోధ్య అయిపోయింది. సిఐఏ ఏమిటి? 70 ఏళ్లలో ఎవరు చేయలేని సాహసం ఏం చేసే అంటే విధ్వంసం చేయడానికి సాహసమా, ఇదేమన్నా నిలబెట్టడానికి సాహసమా? ఇండియన్ కాన్స్టిట్యూషను అన్ని మతాలను సమానంగా చూడమంది. కులము, మతము, జాతి, రేసు, స్త్రీ పురుష సంబంధము, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 5 సంబంధించినటువంటి అస్తిత్వాలు ఏదైతే ఉన్నాయో వీటిల్లో వివక్ష చూపడానికి వీలు లేదు. ఒక మతం పెద్దది, ఒక మతం చిన్నది, మెజారిటీ మైనారిటీ అని కానీ, ఒక మతం దేశీయము, ఇంకో మతం విదేశీయం అనేటువంటి ఐడెంటిటీతో వివక్ష కానీ, ఒక మతం టెర్రరిస్ట్ మతం, ఒక మతమేమో ఇంకొక రకమైన మతం అని కానీ ఎలాంటి వివక్ష చూపించడానికి వీల్లేదు. ఇదేమిటి నువ్వు ఇవాళ ఇతర దేశాల నుంచి కాంతిసీకులుగా వచ్చే వాళ్ళల్లో ముస్లింలు మినహాయించి మిగతా వాళ్ళకి అవకాశం ఇస్తానని చెప్పడం ఖచ్చితంగా వివక్షతో కూడుకున్నది. ఇది ఎందుకు జరుగుతున్నది? అయోధ్య విషయంలో ముస్లింలు హిందువుల మధ్య సయోధ్య ఏర్పడిన తర్వాత హిందూ మెజారిటీ ఓట్ బ్యాంక్ని అధికారం పట్టుకోవడానికి అనువుగా కంటిన్యూ చేయాలి అంటే విద్వేష రాజకీయాలకి ఇంకొక ఆసరా కావాలి. ఆ ఆసరా కోసమే సిఐఏ తీసుకొచ్చారు. ఇది రాజ్యాంగ విరుద్ధం కదా. అంటే ఎవరు చేయలేని సాహసం నేను చేశాను అంటే రాజ్యాంగ విరుద్ధంగా సాహసం చేయడానికి ప్రయత్నం చేస్తే నిజమైన ప్రజాస్వామ్యం అయితే ఇది సాహసం అనరు, విధ్వంసం అంటారు. ఇంకా మాట్లాడితే విద్రోహం అంటారు.
రాజ్యాంగాన్ని ఖూనీ చేయడానికి సాహసమా చేసేది? దుస్సాహసమా? చేయకూడదే. అవును. అందుకని మీరు చూడండి, సిఏఏ సందర్భంగా దేశంలో ఉండేటువంటి ప్రజలు ఒక ముస్లింలని ఐసోలేట్ చేస్తే అన్ని మతాలను సమానంగా చూడాలని రాజ్యాంగ విలువ దెబ్బతింటుంది. ఇక్కడ సెక్యులర్ ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది. ఒక ముస్లింల సమస్య కాదు ఇది. ఇండియన్ సెక్యులరిజం అండ్ ఇండియన్ డెమోక్రసీ విలువల్ని కాపాడుకుంటూ వస్తున్నాము. ఆఫ్టర్ ఆల్ నువ్వు మెజారిటీ ఓట్లు తెచ్చుకున్నంత మాత్రాన ఇష్టారాజ్యంగా చేయడానికి వీల్లేదు. 5 ఏళ్లకు ఒకసారి గెలిచిపోయేటువంటి వాడు రాజ్యాంగ మౌలిక సూత్రాలను మార్చడానికి వీల్లేదు. ఇది మౌలిక సూత్రం సెక్యులర్ డెమోక్రసీ. ఇక్కడ మొత్తం దేశం ప్రజలంతా కూడా అడ్డం తిరిగితే ముక్కు నేలకు రాసే పరిస్థితి తెచ్చుకున్నారు. నేను అంటున్నాను, అసలు కాశ్మీర్ దగ్గరే ఇది నిలయాల్సింది. అయోధ్య దగ్గర విశ్వాసమే తీర్పు ఏమిటి అని చెప్పి ఒకవేళ ఇప్పుడు మళ్ళీ బౌద్ధులకు డిమాండ్ చేస్తున్నారు. ఏం డిమాండ్ అది? అక్కడ బౌద్ధ రామానికి సంబంధించిన శివాలయానికి సంబంధించి జరుగుతున్నప్పుడు గతంలో చరిత్రలంతా కూడా శైవాన్ని వీరశైవం రూపంలో రెచ్చగొట్టి బౌద్ధం మీద దాడులు చేయించారు. ప్రతి బౌద్ధ రామాన్ని శైవం పేరిట దాడులు చేయించి అక్కడ బౌద్ధ రామం స్థానంలో శివాలయాలు నిర్మించారు. కొన్ని చోట్ల ఘర్షణలు జరిగిన చోట 2 కూలిపోయినాయి. అందుకని అక్కడ శివాలయము బౌద్ధ రామానికి సంబంధించి ఉంటున్నాయి కనుక అవన్నీ కూడా అయోధ్యలోని ఒక మ్యూజియం ఏర్పాటు చేయండి. వాళ్ళు ఆంజనేయ రెడ్డి అని ఐపీఎస్ ఒక పిలిపిచ్చాడు, ఒక బుద్ధిస్టు. ఆ బయటపడినటువంటి వాటన్నిటిని ప్రపంచ ఆర్కియలాజికల్ ప్రొఫెసర్ చేత నిష్పక్షపాతంగా పరిశీలించి అవి ఏ మతానికి సంబంధించినవి బాహాటంగా చెప్పాలి. ఇది శైవ మతానికి సంబంధించినవని చెప్పొద్దు. శైవ మతానికి సంబంధించినవని చెప్పడం కానీ, బౌద్ధ మతానికి సంబంధించినవి కానీ, హిందూ మతానికి సంబంధించినవి కానీ, ఈ విషయం చెప్పేది బిల్డింగ్ కట్టడానికి ఇచ్చిన కాంట్రాక్టర్ కాదు చెప్పాల్సింది, ఆర్కియాలజిస్టులు చెప్పాలి. ఆర్ఎస్ఎస్ నాగపూర్ గారు చెప్పాల్సింది ఆర్కియాలజిస్టులు చెప్పాలి. ఆ తర్వాత అక్కడ ఏమైనా దొరకని అక్కడ మ్యూజియం కట్టి పెట్టండి. అక్కడ దొరికినవి ఇవి అని చెప్పి మ్యూజియంలో పెట్టాలి. ఆ మ్యూజియం అయినా చెప్తుంది ఇక్కడ రామాలయం సంబంధించిన అవశేషాలు ఏం బయటపడలేదన్న విషయం బయటపడాలి. చూసారా? మరి సుప్రీంకోర్టు ఆ ఓపికని ఇప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేశారండి. తాంబోళ్ళు ఇచ్చే తన్నుకు సావండి అని. వాళ్ళు ఇచ్చేసిన తర్వాత బయటపడుతున్నాయండి బౌద్ధ రామాలట. ఎవరు బాధ్యత వహించాలి? సుప్రీంకోర్టుని అడుగుతున్నాను నేను. రివ్యూ చేస్తారా మరి మీరు? తీర్పు అన్నారు కదా. చూసుకుంటే చూడండి, ఇప్పుడు అయోధ్య విషయం కానీ, కాశ్మీర్ విషయం కానీ, సిఏఏ విషయం, ఈ 3 ఇండియాలో ఉన్న దేశ ప్రజాస్వామ్యానికి, సెక్యులరిజానికి, ఫెడరలిజానికి ముప్పు తీసుకొస్తున్నటువంటి చాలా దుర్మార్గమైన విధానాలుగా ఉన్నాయి. దిస్ ఈజ్ ద మెయిన్ పాలసీ. దీన్ని 2 విషయంలో కప్పిపుచ్చిన 3 విషయంలో సిఏఏ విషయంలో దొరికిపోయారు. 4వ విషయం కరోనా సార్. సిఏఏ విషయంలో ఉవ్వెత్తున ప్రజాందోళన దేశవ్యాప్తంగా వచ్చింది. ఈ లోపల కరోనా రావటం కారణంగా అది ఫుల్ స్టాప్ పడింది, తాత్కాలికంగా విరామం పడింది. విరామం పడిన వాళ్ళు విరామం తీసుకోలేదండి. అప్పుడు దాంట్లో పాల్గొన్న సిఏ ఆందోళనకారులందరూ కేసులు పెడుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, సైలెంట్గా చేస్తున్నారు. అవునవును. ఇప్పుడు కరోనా విషయంలో కూడా ఫెయిల్ అయ్యారు కదా. ఫెయిల్ అయ్యారు. ఈ కరోనా విషయంలో చివరిగా మన విశ్లేషణ ముగించే ముందు ఈ కరోనా సిఏఏ ఆందోళనలు ఒకటి, తర్వాత కరోనా విషయంలో ఫెయిల్యూర్, ఇప్పుడు ఇంత పెద్ద మైగ్రెంట్ వర్కర్స్ చాలా దుర్భరమైన ఈ పరిస్థితులు, ఇవి ఈ కరోనా విషయంలో ఫెయిల్యూర్ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రజల్లో చైతన్యం పెరిగే అవకాశము ఈ మోడీ విధానాలని, ఈ అర్ధ ఫాసిస్ట్ విధానాలని ఎదుర్కోవటానికి ఏమన్నా ఆశాజనకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా కనిపిస్తాయి. ఎందుకంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ వీళ్ళేంటంటే పెద్ద గారడీ రాజకీయాలు చేస్తూ వస్తున్నారండి. ఈ గారడీ రాజకీయాల్లో గారడీ చేసే వ్యక్తి లేకపోయినా కానీ ఉన్నట్టు చూపిస్తాడు, ఉన్నదాన్ని లేనట్టు చూపిస్తాడు. దీనివల్ల ఇంతకుముందు రాజకీయ నాయకులు కాస్త కూస్త అవినీతితో మోసం దౌర్జన్యాలు చేసేవాళ్ళు, కానీ ఇలాంటి గారడీ వాళ్ళు రాజ్యం వెళ్ళటం అనేది మాత్రం చాలా ప్రమాదకరంగా ఉంది. ప్రపంచంలోనే ఇంత గారడీగాళ్ళు లేరు. కరోనా విషయంలో గుజరాత్ మోడల్ బండారం కూడా బయటపడింది, గుజరాత్ బండి. అంతేకాకుండా 2020, 420 వ్యవహారం ప్రపంచమే ఇట్లా కూడా చేయొచ్చా, ఇంత మోసం చేసేవాళ్ళు ప్రపంచంలో ఉన్నారే వీళ్ళు అని చెప్పి అనిపించేటట్టు ఉంది. కానీ ఒక్కళ్ళు కూడా నగదు సహాయం చేశారు, కానీ డబ్బులు ఇవ్వకుండా ఇచ్చినట్టుగా నాటకం ఆడేవాళ్ళు ఎవరిని ఉన్నారండి. అందుకని నేనేమంటున్నానంటే ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఏంటంటే అనివార్యంగా బయటపడిపోతుంది.
రంగేసుకొని ఎంత మోసం చేసినా వాన నీళ్ళల్లో అది రంగు కారిపోయి అసలు విషయం బయటపడుతుంది, నిజ స్వరూపం బయటపడుతుంది అంటారు. కరోనా వీళ్ళ నిజ స్వరూపాన్ని నగ్నంగా బయటపెట్టింది. నిజ స్వరూపాన్ని నగ్నంగా బయటపెట్టిన దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మైగ్రెంట్ లేబర్ విషయంలో లాక్డౌన్ ప్రకటించడానికి ముందు ఒక 4 రోజుల ముందు లేదా లాక్డౌన్ 2 రోజులు వాయిదా వేసుకుని అయినా సరే, మధ్యప్రదేశ్లో రాజకీయ అధికారం నీ చేతికి వచ్చేదాకా జనతా కర్ఫ్యూ అని ప్రకటించిన తర్వాత కూడా లాక్డౌన్కి 48 గంటలు టైం ఇచ్చావు కదా అధికారాన్ని చేతపట్టుకున్న దాకా. నేనేమంటున్నానంటే ఈ మైగ్రెంట్ లేబర్కి సంబంధించినటువంటి విషయాలు ఏం చేద్దాం, ఒక 4 రోజుల్లో వాళ్ళకి షెల్టరు, తిండి, భరోసా కల్పించి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఆ గ్రామాల్లో ఉండే వాళ్ళకు కూడా మళ్ళీ అక్కడ వాళ్ళకి కొడుకులు పంపిస్తే డబ్బులు తిని బతకాల్సినటువంటి వాళ్ళకు కూడా భరోసా కల్పించి చేయాల్సి ఉంటుంది అని అనుకొని సమీక్షించుకొని 4 రోజులు చాలండి ఆ పని చేయడానికి. 4 రోజులు చాలు. వాళ్ళని అక్కడే ఉంచగలిగినటువంటి భరోసా ఇస్తే కూడా మంచిదేని అంటున్నాను నేను. వాళ్ళు నువ్వు ఇక్కడ తిండి లేక, ఉద్యోగం లేక, బతకడానికి అవకాశం లేక తల్లిదండ్రులు ఏమవుతున్నారు దిగులతో చచ్చిపోయేది ఇక్కడికంటే అక్కడికి వెళ్ళి చచ్చిపోదాం అనుకునే పరిస్థితి నువ్వు కల్పించడం వల్ల ప్రయాణం అయ్యారు తప్ప ఎందుకు ప్రయాణం అవుతారు లేకపోతే. అలా చేసి ఉంటే బాగుండేది కదా అని చాలామంది రాస్తున్నారు. అయినా చేయలేదు అంటే ఇది నిర్లక్ష్యం అందామా? నిర్లక్ష్యం కాదండి, ఇట్ ఈజ్ ఎ పాలసీ. వీళ్ళు ధనికుల పక్షం తప్ప పేదల పక్షం ఆలోచించడానికి సిద్ధంగా లేరు. నిన్ననే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఒక అతను కాలుకి బూటుకి లేసి కట్టుకుంటూ ఉంటాడు ఒక కాలు, ఇంకో కాలేమో చెప్పులు లేకుండా నడిచి బొబ్బలు కొట్టి రక్తాలు ఎరిపోయినటువంటి వాళ్ళకి తువాలు తీసుకుని ఆ కాలు కట్టుకొని మళ్ళీ నడుస్తున్నటువంటి మైగ్రెంట్, ఈ రెండు కంపేర్ చేసేసాడు. దిస్ ఈజ్ ద పాలసీ. నిన్న మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే పాలసీ. ప్రజాస్వామ్యంలో అందరికి ఓట్లేసిన వాళ్ళు అందరి కోసము లేదంటే ఎన్నుకున్న ప్రజలందరి కోసం పనిచేస్తామని చెప్పేదంతా దగా అండి. లోపటంగా వాళ్ళు చేసేది ఏంటంటే దోపిడీ వర్గాలకు మేలు చేయటమే తప్ప పేద వర్గాలకు మేలు చేసే రకం కాదు అన్న విషయం కూడా నగ్నంగా బయటపడింది. వాళ్ళకి మైగ్రెంట్ లేబర్కి సంబంధించిన విషయాలు ఎందుకు తెలియదండి? పార్లమెంట్లో అంతకుముందు ఎంతమంది మైగ్రెంట్ లేబర్ ఉన్నారు అంటే ఒకళ్ళు 12 కోట్లు అన్నారు, ఇంకొకళ్ళు 14 కోట్లు అన్నారు, మాట్లాడుకున్నారు కదా. అందుకని నేను ఇక్కడ ఏమంటున్నానంటే మైగ్రెంట్ లేబర్ విషయంలో లాక్డౌన్కు ముందు ఆలోచించకపోవటం అనేది ఆలోచన రాకపోవటం కానీ నిర్లక్ష్యం చేయటం కానీ కాదు, ఇట్ ఈజ్ దేర్ పాలసీ. ఓ సంవత్సరం క్రితమే ఎకనామిక్ సర్వేలో మైగ్రెంట్ లేబర్ మీద ఒక పెద్ద చాప్టరే పెట్టారు, ఎంత ఉన్నది, ఎట్లా ఎందుకు జరుగుతున్నది అంటూ. సో ఇది నిర్లక్ష్యం కాదు, ఆలోచన రాకపోవడం కాదు. పేదల్ని పట్టించుకోవాల్సిన అవసరం మనకు లేదు, ధనికుల్ని పట్టించుకునే ప్రభుత్వం ఇది. దిస్ ఈజ్ ద పాలసీ అంటున్నాను. ధనిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ ప్రయోజనాలు కాపాడుతూ ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో ఎమోషనల్గా ఒక ఉద్రేకపూరిత వాతావరణం డబ్బులో సారానో పంచి గెలవచ్చు, మిగతా సమయంలో మన ఇష్టారాజ్యంగా చేసుకోవచ్చు అనేటటువంటి పాలసీ ఏంటంటే ఇది పేదల ప్రభుత్వం కాదు, ధనిక వర్గం ప్రభుత్వం అన్న విషయం నగ్నంగా బయటపడింది. దీన్ని ప్రపంచంలోనే ఇండియా ముఖ చిత్రాన్ని బయటపెట్టిన వాళ్ళు మైగ్రెంట్ లేబర్ అని. వాళ్ళకి ఎన్ని పేర్లు, ఇది మార్చింగ్ అని, లాంగ్ మార్చ్ అని, వర్కింగ్ క్లాస్ కాదు ఇది వాకింగ్ క్లాస్ అని, అసలు మొత్తం చాలామందికి కూడా అసలు ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారనేది లెఫ్టిస్టు ఉద్యమకారులు కూడా తెలియదండి. రియాలిటీని బయటికి తీసుకొచ్చారు. అందుకని కరోనా విషయంలో కూడా ఇంతకుముందు చెప్పుకున్నట్టు కాశ్మీర్ విషయం కానీ, అయోధ్య విషయం కానీ, సిఏఏ విషయం కానీ అవన్నీ బాగానే ఉన్నాయి. కరోనా సిఏఏ విషయం దగ్గరనే మోడీ ప్రజల వ్యతిరేకత ఎదుర్కొన్నాడు, కరోనా విషయంలో కూడా వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు. 50-50 పర్వాలేదు. అంతకుముందు కాశ్మీర్ విషయంలో ఆయనకి ఎదురులేదు, అయోధ్య విషయంలో ఎదురులేదని మాట్లాడుతున్నారు చాలామంది. లేదండి, ఈ 3 కూడా ఒకే పాలసీలో భాగం. కేంద్రీకృత రాజకీయాలని మార్కెట్ మీద గుత్తాధిపత్యాన్ని సాధించుకోవడం కోసమే ఎన్ని కబుర్లు చెప్పినా వీళ్ళు దేశభక్తి అనేయండి, స్వావలంబన అనేయండి, ఈ అన్ని పదాలన్నీ కూడా పదాల గారడియే కానీ అసలు సంగతి ఇది. రైట్ సార్. చాలా లోతుగా మోడీ పాలనలోని వాళ్ళు చెప్పేదేమిటి, చేసేదేమిటి, వాళ్ళు పాలసీలోని నిజాలు ఏమిటి అనే అంశాల మీద చాలా లోతుగా మీరు విశ్లేషణ చేసి చెప్పారండి. థ్యాంక్స్ అండి. ఇంతటితో
ఈ అంశం మీద విశ్లేషణ ముగిద్దాము. మళ్ళీ ఇంకోసారి కలుద్దాం. నమస్తే.